టీవీ2 భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం గుడిలో దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత పూజారి శటగోపం పెడతారు. దాని విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. పద్మజ గారు నమస్కారం. నమస్తే అండి. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా మనకు పూజారి గారు పూజ అయిన తర్వాత మనం వచ్చే ముందు తీర్థ ప్రసాదాలు ఇచ్చి శటగోపం పెడతారు. ఈ శటగోపం యొక్క విశిష్టత ఏంటి అంటే, షట్ అంటే 6. మనకు 6 రకాలైన గుణాలు ఉన్నాయి, దుర్గుణాలు. అది కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు. ఈ 6 దుర్గుణాలను కూడా స్వామివారి దగ్గర మనం త్యజించుతున్నాం. అక్కడ స్వామివారి పాదాల దగ్గర మనం ఆ గుణాలని, మనలో ఉన్న దుర్గుణాలని వదిలేస్తున్నాం అన్నందుకు గుర్తుగా ఆ శటగోపం, ఆ 6 దుర్గుణాలని మన నుంచి దూరం చేసేదే ఆ శటగోపం. ఇంకా మనం గమనిస్తే ఆ స్వామివారి మనకు ఆ పూజారి గారు మన తల మీద పెట్టే శటగోపం మీద స్వామివారి పాదముద్రలు ఉంటాయి. అంటే మన అహంకారాలని, మనలో ఉన్న దుర్గుణాలని అన్నీ వదిలేసి ఆ భగవంతుడి యొక్క పాదాల శరణాగతి మనం కోరుతున్నాము అని చెప్పటానికే ఈ శటగోపం. అదేవిధంగా స్వామి యొక్క పాదాలు మన తలకు ఎప్పుడైతే తగులుతాయో స్వామి యొక్క సంపూర్ణ కరుణ ఆశీస్సులు మనకు దొరుకుతాయి. కాబట్టి స్వామివారికి ప్రతీకగా మనం ఈ శటగోపాన్ని మనం తల మీద పెట్టించుకుంటాం పూజారి గారి చేత.